స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయాలన్నటువంటి ఒక ప్లాన్కి ఇది ఒక పాయింట్. దీనికి కొన్ని అప్పట్లో ఎట్లయితే కొన్ని సోర్సెస్ వాడారో ఇప్పుడు వీళ్ళు కొన్ని సోర్సెస్ వాడతారు. ఈ సహజంగా జరిగిపోతుంది. దీంట్లో నుంచి భాగంగా ఇప్పుడు అతను అరెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు అక్కడ అతను ఏంటి, నేను ఎప్పుడైతే మెసేజ్ ఇచ్చాడో ఒక అడ్వాంటేజ్ కొట్టాడు అతను. ఏమని చెప్తాడు ఇప్పుడు కోర్టులో? ఇప్పుడు అతను అరెస్ట్ చూపించాల్సిందేగా కోర్టులో 24 గంటల లోపు. అప్పుడు ఏం తెలుస్తారు 24 గంటల లోపు? కొట్టేసి చంపేస్తానంటే కుదరదు కదా. దాంట్లో మామూలుగా అయితే అతను నిజంగా వీళ్ళు చెప్పిన స్క్రీన్ ప్లే కరెక్ట్ అయితే అతను ఎక్కడున్నాడో ఐడెంటిఫై చేస్తే బయటికి కూడా కనబడినీయకుండా 10 రోజులు అట్టి పెట్టేవాళ్ళు. అంతే కదా. ఏమన్నా ఇప్పుడు మొన్న ఆయన ఎవరో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆయన్ని ముసలాయన ఒక ఆయన తీసుకొచ్చారు. వాళ్ళ అబ్బాయి ఇట్లాంటి కేసులో ఉన్నాడని చెప్పేసి, లేకపోతే కేసిరెడ్డి వాళ్ళ నాన్నని పట్టుకొచ్చారు. మరి సమాచారం ఉంటే వాళ్ళ నాన్నని పట్టురావడం ఎందుకు? ఎక్కడున్నాడో జాగ్రత్తగా ఫాలో అప్ చేస్తానే ఉన్నారు. అక్కడ గోవాలో ఆయన చుట్టుముట్టున్నారు అన్నప్పుడు వాళ్ళ నాన్న ఎందుకు పిలవడం? అంతే కదా. వాళ్ళ నాన్న నిన్నే కదా విచారించింది, నిన్నగా మొన్నే కదా. ఎందుకు విచారించడం? ఎక్కడున్నాడో తెలిసినప్పుడు ఇంకెందుకు విచారించడం? ఎక్కడున్నారో ఫాలో అప్ చేస్తున్నప్పుడు ఇంకెందుకు విచారించడం? బేసిక్ గా నేను అతను మెసేజ్ ఇచ్చాడు, ఇవ్వగానే ట్రాక్ చేసి ఉంటారు ఎక్కడి నుంచి ఇచ్చాడు అనేది. అతను ఏ ఎయిర్పోర్ట్ కి వెళ్తానో ఇచ్చి ఉంటాడు.